ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రస్తుతం మన జీవితం వెనకటి రోజుల నుండి ఇప్పటి వరకు ఎలాగైనా ఉండని, అయితే దేవుడు మనకిచ్చేటువంటి నేటి మాట ఏమై ఉన్నది అంటే, నేను మీ యందు ఉద్దేశించిన సంగతులు ఏమై ఉంటున్నాయి అనగా, మీ ముందున్నటువంటి కాలానికి మీకన్నీ సమాధానకరమైనవే కానీ మీకు హానికరమైనవి కాదు అని దేవుడే ఇక్కడ ఒక వాగ్దానంగా ఈ మాటను దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. వెనకటి రోజుల్లో మన జీవితంలో ఎన్ని హానికరమైనవి ఎదురైనా, ఎన్ని ప్రమాదాలు మనను చుట్టుముట్టినా, వాటన్నిటిని కూడా మనము దాటుకుంటూ ఈ రోజున ఈ పరిస్థితుల్లోని మనం ఉంటున్నాము అంటే అది దేవుని కృపే. అయితే దేవుని యొక్క ఆలోచన మన విషయములో ఏమై ఉన్నది అంటే, మిగిలి ఉన్నటువంటి నీ శేష జీవితంలో నీకింకన్నీ సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు అని దేవుడు నిన్ను ధైర్యపరిచేటువంటి మాట దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇటువంటి మాట మనకెంత ధైర్యాన్ని ఇస్తుంది, మనల్ని ఎంత చక్కగా ఆదరించగలుగుతుంది, ఎంత చక్కగా మనం ముందుకు సాగిపోవటానికి సహాయపడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. హానికరమైనవి ఏవి మనను చుట్టుముట్టినా కానీ అవి ఎక్కడ కానీ మన చెంతకు రాకుండా దేవుడే దాన్ని తప్పించి ఆయన వాటిని దూరం చేసి మన జీవితం ఈ భూమి మీద సమాధాన సంబంధమైనటువంటి రీతిగా దేవుడు నడిపించటానికి సమర్థత కలిగిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నీవు ధైర్యం కలిగి దేవుని మాట చేత ఓదార్పు చెంది, ఇక నా ముందున్న కాలములో నా దేవుడు నాకు నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానాన్ని ఇస్తాడనేటువంటి గొప్ప నమ్మకముతో నువ్వు ముందుకు సాగిపో. తప్పనిసరిగా ఆయన సహాయాన్ని నీవు పొందుకోగలవు.